సభా సరస్వతికి వందనం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నన్ను మీ ముందు నిల్చోబెట్టిన మా గురువులకు పాదాభివందనం చేస్తూ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఆచార్య డిగ్రీ కళాశాల యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, ఆచార్యులందరికీ, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, విద్యార్థి లోకాలకు అందరికీ కూడా నా శుభాభివందనలు తెలియజేస్తూ, నిజంగా మీ ఉత్సాహం చూస్తుంటే చాలా 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 ఆనందంగా ఉంది. నాకు నా డిగ్రీ కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయి. ఫ్రెషర్స్ పార్టీ అంటే ఈ మాత్రం ఉంటుంది. యువతరంగి ఆ పేరులోనే ఒక వైబ్రేషన్. యువకులందరూ కూడా ఒక మంచి ఆలోచన చేస్తూ దాని దిశగా కృషి చేస్తే సాధించలేదంటూ ఏమి ఉండదు. ఏ ఒలిలో ఊపిరుందో
విద్యార్థులందరూ కూడా ఒక తపన, ఒక జిల్ ఉండి దాని దిశగా కృషి చేస్తే సాధించలేదంటూ ఏమీ లేదు. ముఖ్య అతిథిగా పాల్గొనడం వల్ల చివరిగా మాట్లాడాల్సి వస్తుంది. నేను చెప్పాల్సిన విషయాలన్నీ కూడా శ్రీకాంత్ సార్ ఆల్రెడీ చెప్పేశారు. మళ్ళీ సెకండ్ టైం చెప్తే మీకు అది బోర్ కొడుతుంది. ఎవరైనా చెప్పేది ఒకటే, మీరు ఒక లక్ష్యం అంటూ మీరు ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యం దిశగా మీరు వెళ్తూ ఉన్నప్పుడు మీకు మధ్యలో ఎన్నో ముళ్ళు, ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. ముళ్ళు కాటేస్తున్నా, జల్లు చెడిపిస్తున్నా, ముళ్ళు కాటేస్తున్నా, జల్లు చెడిపిస్తున్నా, కడదాక నడిచేవి, కడదాక నడిచేవి, తడబడని చరణాలే, మంచు పొగలుండేవి మరికొన్ని నిమిషాలే, ఆపిద పాలిండేవి ఆదిత్య కిరణాలే. మనం ఒక లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తుంటాయి. ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన గజల్. ఇందులో మంచు పొగలు అనేవి సూర్యుడు వెలుతురు రాగానే ఎలా మనకు కనిపించవో, ఇలా వెలిసిపోతాయో, మనిషి జీవితంలో కూడా కష్టాల వెనుక సుఖం ఖచ్చితంగా ఉంటుంది. అందరూ పెంబెలెత్తిపోతారు, ఈ ప్రాబ్లం నాకే వచ్చిందే, ఈ కష్టం నాకే వచ్చిందే అని చెప్పేసి. మనకంటే కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. జీవితంలో కష్టాలు అనేది ఎప్పుడు మనకి శాశ్వతం కాదు. మనం ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఎన్నో అవరోధాలు వస్తూ ఉంటాయి, మనం కాదనలేము. కానీ మనకు ఆ లక్ష్యం తప్ప ఇంకా వేరేది ఏమీ కనిపించకుండా దాని దిశగా వెళ్తే ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యం కానీ మీ గోల్ కానీ మీరు సాధించవచ్చు. కెరటాలకు భయపడేవాడు సముద్రం ఒడ్డున, కెరటాలకు భయపడేవాడు సముద్రం ఒడ్డున, కష్టాలకు భయపడేవాడు జీవితం ఒడ్డున నిలిచిపోతారు. అందుకని ఇంకొకటి, మనం వెళ్తున్నప్పుడు మన శత్రువులు కనిపిస్తూ ఉంటారు. మనం వాళ్ళ మీద రాళ్ళు వేస్తాం, అప్పటికి మనం ఆనందిస్తుంటాం, రాళ్ళు వాళ్ళ మీద వేసాం కదా అని. కానీ మనం గుర్తించాము, మన మీద రాళ్ళు వేయడానికి వాళ్ళకి రాళ్ళను అందించామనే విషయం మనం గుర్తించాము. అందుకనే మనం ఒక లక్ష్యం వెళ్తున్నప్పుడు ఎంతోమంది, అంటే మనకు క్షమించే గుణం మనకు ఖచ్చితంగా ఉండాలి. ఎవరు ఎన్ని మాటలు అంటున్నా, ఎన్ని సవాళ్ళు ఎదురైనా కానీ దాన్ని దూసుకుపోతుండాలి. కానీ మనం ఎదురు సమాధానం, మనం ఆ లక్ష్యం, ఆ గోల్ సాధించడం వల్ల వాళ్ళకి చెప్పడం వాళ్ళం అవుతాం తప్ప వాళ్ళకి ఎదురు మాట్లాడడం వల్ల కాదు. నీకు నువ్వు తెలియడమే అసలు సిసలు సమస్య, నీకు నువ్వు తెలియడమే అసలు సిసలు సమస్య, తప్పులన్నీ తరులవి, తప్పులన్నీ తరులవి అంటుంటాం ఎందుకో, తప్పులన్నీ తరులవి అంటుంటాం ఎందుకో. మనని మనం తెలుసుకుంటే చాలు. ఎందుకంటే మనలో మనకి లోపాలు ఏం కనిపించవు. నేను అంతా చాలా సవ్యంగా, నేను చాలా బాగున్నానే, వేరే వాళ్ళే తప్పు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఒక గజల్లో ఒక రచయిత్రి ఎంత చక్కగా చెప్పిందంటే, మంచి కోరు హంసలే మనలే మాంతరం, మంచి కోరు హంసలే మనలే మాంతరం, లోపాలని కోరి కోరి, లోపాలని కోరి కోరి వెతుకుతాం ఎందుకో. హంస పాలు నీళ్లు రెండు కలిపించిన
అది పాలన మాత్రం స్వీకరిస్తుంది. మనం విచక్షణ కలిగిన మనుషులం. మంచి చెడు రెండు మనకు ఉన్నప్పుడు మంచిని వదిలేసి చెడునే మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం. మనం ఒక లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు మనకు ఇలాంటివేవి ఆ చెడు అనేది మనకు కనిపించకూడదు, అందులో మంచినే చూస్తూ గమనిస్తూ వెళ్ళాలి. ఎందుకంటే మనం ఎప్పటికీ ఒక గెలుపు అనేది అంత తొందరగా సాధ్యం కాదు. గెలుపు అనేది అంత తొందరగా సాధ్యం కాదు. ఎప్పుడైతే మనం అది అచీవ్ చేస్తామో అప్పుడు అందరూ ప్రపంచం అంతా మనతో కూడా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అందుకనే ముందుగా మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని దిశగా సాధన అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక శ్రీకాంత్ గారు చెప్పారు, సోషల్ మీడియా అనేది మంచిని తీసుకోండి, చెడును వదిలిపెట్టండి అని. అది నిజంగా చాలా మంచి సజెషన్. విద్యార్థి లోకంలో మీరు అందరూ మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎందుకంటే మనం ఇప్పుడు సోషల్ మీడియా ఇది వచ్చాక మనం జస్ట్ వాట్సాప్ ఒక్కసారి ఫ్రెండ్స్కి ఏదైనా మెసేజ్ చేస్తాము అని చెప్పేసి సెల్ ఫోన్ ఓపెన్ చేస్తారు. మన పైన ఒక 10 మెసేజ్లు కనిపిస్తుంటాయి. సరే వాళ్ళకి రిప్లై ఇద్దాంలే అని అనుకుంటాము. 2 నిమిషాలు అన్నది కాస్త 10 నిమిషాలు అవుతుంది. తర్వాత ఫేస్బుక్లో మనం ఏదో స్టేటస్ పెడతాము, దానికి ఎన్ని లైక్స్ వస్తాయి, ఎన్ని కామెంట్స్ వస్తాయి, ఒక్కసారి చూసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి దాని వైపు వెళ్తాము. తర్వాత ఇన్స్టాలో ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది, అది చూస్తాము. ఇలా మనం లెక్కేసుకుంటూ వెళ్తే మన రోజులో ఒక 2-3 గంటలు ఖచ్చితంగా సెల్ ఫోన్కి అందరు కేటాయిస్తున్నాం అనడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఒక సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ ఎగ్జామ్స్ కానీ మీరు మిగిలిన ఏ సబ్జెక్ట్స్ కూడా ఒకటి సాధించాలి అన్నప్పుడు సోషల్ మీడియా కానీ ఫోన్ కానీ మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందులో ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంది. మంచి అనేది కూడా మనం ఆ బుక్స్లో నాకు అందులో ఈ బుక్స్ ఉన్నాయి నేను అందులో చూసి చదువుకుంటా అనేది కాకుండా మీరు నిజంగా బుక్స్ చదువుకోగలిగితే అందులో ఎంతో విషయం వస్తుంటుంది. దాన్ని మనం అందులో ఒకటి పేర్ చేసుకొని అందులో ముఖ్యమైన పాయింట్స్ మనం రాసి పెట్టుకొని ఎగ్జామ్స్ ముందు అవి చూసుకోగలిగితే అది మీకు చాలా 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 అవసరం పడతాయి ఆ పాయింట్స్ అనేది. ఎప్పుడైనా సెల్ ఫోన్లో ఉంది, సెల్ ఫోన్లోనే ఉంటుంది, మన మైండ్లోకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హిమాలయాల గురించి చదువుతున్నాం, సెల్ ఫోన్ ఓపెన్ చేసేసరికి మనకు ఆల్రెడీ హిమాలయాలు కనిపిస్తూ ఉంటాయి, ఆ మంచు కనిపిస్తూ ఉంటుంది, హిమాలయాలో ఇలా ఉంటుంది, ఇంత ఎత్తున ఉంటుంది, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఎక్కడ ఆలోచిస్తాం హిమాలయాల గురించి? అదే ఒక మీరు మంచి బుక్ తీసుకొని అందులో హిమాలయాల గురించి మీరు చదువుతూ ఉంటే కనుక మనం ఊహించుకుంటుంటాం ఆ హిమాలయాలు ఏంటి అనేది. సో ఎప్పుడైనా కూడా మనం ఆ ఊహ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అట్లా ఎప్పుడైతే ఊహించుకుంటామో మన నాలెడ్జ్ అంతా పెరుగుతుంది. ఎవరైనా నేను చెప్పినప్పుడు నాకు అంత తెలుసులే వీళ్ళేం చెప్పేది అని అనుకోకుండా అందులో మంచి విషయాలు వెంటనే మనం నోట్ చేసుకోగలగాలి. మర్చిపోతాం, కానీ మీరు ఒక డైరీ తీసుకొని అందులో ఈరోజు నేను ఈ మంచి విషయం నేర్చుకుంటాను, అది మంచి ఒకటి మీ గురువే చెప్పక్కర్లేదు, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచో మీకంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచో ఇంట్లో మన పెద్ద మనుషులు ఉంటారు, అమ్మమ్మ నాన్నమ్మలు, వాళ్ళేదని చెప్పినప్పుడు కూడా మీరు నోట్ చేసుకొని, ఎందుకంటే మంచి విషయాలు అనేది మనకు చాలా చాలా అవసరం మన జీవితానికి. ఇలాంటి విషయాల గురించి మనం ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే మనం ఎప్పుడో ఏదో రోజు ఖచ్చితంగా సాధిస్తాం. నేను ఇక్కడ మీ ముందు నిల్చోవడానికి ముఖ్య కారణం నేను జహీరాబాద్ అమ్మాయిని. అదే చెప్పుకోవడానికి చాలా గర్వపడుతూ ఉంటాను. ఎందుకంటే నేను 10వ తరగతి వరకు ఇక్కడే సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాను. మాకు సదాచారం అనే ఒక సబ్జెక్ట్ ఉండేది. ఆ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు అందులో పాటలు అనేది నాకు చాలా ఇష్టం. సో ఆ పాటలను పాడుతూ ఇక్కడ అప్పట్లో బాగారెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా నరసింహారెడ్డి గారు ఉండేవాళ్ళు.
వాళ్ళ సభల ముందు నా పాటలు ఉండేవి, ఒక ప్రార్థనా గీతం. అమ్మాయిని ఏదైనా మంచి మ్యూజిక్ నేర్పించవచ్చు కదా, చాలా బాగుంది గొంతు అని నాన్నకు వాళ్ళు సజెస్ట్ చేయడం. అప్పుడు దురదృష్టం ఏంటంటే హైదరాబాద్లో, జహీరాబాద్లో మనకు మ్యూజిక్ టీచర్లు ఎవరు లేరు, గురువులు ఎవరు లేరు. అందుకని నాన్న 10వ తరగతి మంచి మార్క్స్ వస్తే హైదరాబాద్లో నీకు సంగీతం నేర్పిస్తాను అని చెప్పడం జరిగింది. అలా నేను హైదరాబాద్కి ఇంటర్ కోసం వెళ్ళి త్యాగరాజ మ్యూజిక్ కాలేజ్లో ఫస్ట్ ఇంటర్ జాయిన్ అవ్వడం జరిగింది. జరిగినప్పుడు ఒక నెలలోనే సిటీ కేబుల్ వాళ్ళు ఒక అంత్యాక్షరి కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం, విజయవాడ, వైజాగ్ అన్ని చోట్ల నుంచి ఒక ఇద్దరు పార్టిసిపెంట్స్ని పిలవడం, హైదరాబాద్ నుంచి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు మా గురువు గారు, ఇప్పుడు జేడి చక్రవర్తి, మీ అందరూ హీరో జేడి చక్రవర్తి మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళ మదర్ శాంత గారు అని చెప్పేసి మా గురువు గారు, ఆవిడ నన్ను సెలెక్ట్ చేశారు. అక్కడ వెళ్ళాను. అప్పుడు సినిమా పాటలు పెద్ద తెలీదు, అయినా సరే ఏదో మేనేజ్ చేసేసి పాడటం వల్ల ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. 10,000 గిఫ్ట్ ఇచ్చారు నాకు అప్పుడు. అదే నేను మొదట సక్సెస్ అయిన విషయం. అంటే హైదరాబాద్ వెళ్ళిన 1 మంత్లో అప్పుడు 10,000 అంటే ఇప్పుడు మనం ఒక 5-6 లక్షలతో సమానం అని అనుకోవచ్చు నాకు తెలిసి. అప్పుడు నాకు కొంచెం ఓకే, నేను పాడగలను. ఎందుకంటే ఇన్ని వేల మందిలో, అంటే హైదరాబాద్లో మ్యూజిక్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇన్ని వేల మందిలో నన్ను సెలెక్ట్ చేసుకోవడం అంటే నాలో ఏదో కొంచెం టాలెంట్ ఉన్నట్టుంది అని చెప్పేసి అనిపించింది. తర్వాత ఒక ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు మ్యూజిక్లో డిగ్రీ ఉంటుంది అన్న విషయం నాకు తెలిసింది. నెక్స్ట్ టార్గెట్ అనేది నేను మ్యూజిక్లో డిగ్రీ చేయాలని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. అనుకున్నట్టుగానే కాలేజీలో అప్లికేషన్ తీసుకోవడం, డిగ్రీ జాయిన్ కావడం, డిగ్రీ ఎంఏ అందులో కంప్లీట్ చేయడం జరిగింది. ఎంఏలో ఉన్నప్పుడు అందరు న్యూ ఇయర్ డైరీ గిఫ్ట్గా వచ్చిందనమాట. ఆ డైరీ తీసి నా పేరు ముందు డాక్టర్ స్వరూపాన్ని రాసేసుకున్నాను. నా నెక్స్ట్ గోల్ అనేది సంగీతంలో PhD చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే నేను మీకు లక్ష్యం అని ఇందాక ఇన్నిసార్లు ఎందుకు చెప్పానో మీకు, అంటే నా జీవిత చరిత్ర చెప్తే కొంచెం అర్థమవుతుందన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎంఏ తర్వాత నా మ్యారేజ్ జరగడం అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, తను కూడా ఎంతో సహకరించారు. మ్యారేజ్ అయిన తర్వాత ఎంఫిల్ చేశాను, తర్వాత PhD చేశాను. మ్యూజిక్ ఇప్పుడు శృతిలయ మ్యూజిక్ అకాడమీని హైదరాబాద్లో రన్ చేస్తున్నాను. గజల్ వైపు ఎలా వచ్చాను అంటే, ఒకరోజు నేను ఒక కార్యక్రమంలో పాడుతున్నప్పుడు సినారే గారితో ఒక గజల్ పాడాను. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు, అమ్మ ఒకవైపు. ఇది పాడినప్పుడు చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు కంటతడి పెట్టుకోవడం నేను గమనించాను. ఇంటికి వచ్చాక మా వారితో ఇది డిస్కస్ చేశానన్నమాట. అప్పుడు తను నాకు ఒక సలహా ఇచ్చారు. నిజంగా నేను కర్ణాటక సంగీతం పాడుతున్నప్పుడు అది సంగీతం వచ్చిన వాళ్ళే ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు నువ్వు ఏదైతే సాహిత్యం తీసుకున్నావో ఆ సాహిత్యం అంతా జనాలకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు అలా స్పందించారు అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. అప్పుడు ఆలోచించాను, గజల్స్ని నేను మెయిన్గా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అనిపించి నేను PhD చేస్తున్నాను. అప్పట్లో నా DTP చేసే ప్రసాద్ అనే ఒక వ్యక్తి నాకు సినారే గజల్స్ తెచ్చివ్వడం జరిగిందనమాట. ఒక్కొక్క గజల్ చూస్తుంటే నిజంగా ఇవి జనాలకు వినిపిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను సినారే గారు, డాక్టర్ సినారెడ్డి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, గురుగారు నేను మీ గజల్స్ని పాడదాం అనుకుంటున్నాను, ప్రదర్శన చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. అప్పటికే ఆయన హెల్త్ అస్సలు బాగాలేదు, ఆయన బెడ్ రీడెడ్ ఉన్నారు.
పర్లేదమ్మా, నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, మీరు ప్రొసీడ్, మీరు వెళ్ళండి అని చెప్పారు. లేదు గురుగారు, మీరు ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో ఉండాలి అని చెప్పి ఒక 6 నెలలు వెయిట్ చేశాను. 6 నెలల తర్వాత కూడా ఆయన ఆరోగ్యం అలానే ఉండింది. తర్వాత చెప్పారు, అమ్మ నువ్వు ఇంకెన్ని రోజులు వెయిట్ చేయడం, మీరు వెళ్ళి మీరు పర్ఫామ్ చేయండి అంటే, లేదు గురుగారు, ఫస్ట్ నేను పాడాల్సినవన్నీ మీ ముందు పాడతాను గజల్స్, మీరు ఓకే అంటేనే నేను గజల్స్లోకి దూసుకుపోతానని చెప్పేసి డాక్టర్ సినారే రెడ్డి గారి ముందు అన్ని గజల్స్ పాడి వినిపించడం జరిగింది. ఆయన చాలా చాలా ఆనందించి, నీ గజల్లో తిరుగులేదమ్మా, నువ్వు వెళ్ళు అని చెప్పారు. అప్పుడు గజల్ అనేది ఒకటి తీసుకొని నేను రవీంద్ర భారతిలో పర్ఫామ్ చేయడం జరిగింది. రమణాచారి గారు ముఖ్య అతిథిగా, సుద్దాలు అశోక్ తేజ గారు వీళ్ళందరూ కూడా వీచ్ చేశారు. అదే సంవత్సరం, నేను తీసుకున్న సంవత్సరంలో 2017 నీది నాది ఒకే కథ అనే ఒక సినిమాలో ఒక గజల్ గురించి లాస్ట్ ఎండింగ్లో మీ గజల్ పెడతాము అని చెప్పేసి ఆ డైరెక్టర్ ఇంటికి రావడం జరిగింది. నేను చెప్పాను, అంటే ఇదంతా కమర్షియల్ దీంట్లో కాదు, గజల్స్ ఎవరు వింటారు, నేను అంతా ఒక సోషల్ వర్క్ కాజ్ పైన నేను ఇది గజల్స్ తీసుకుంటున్నాను అని చెప్తే, లేదక్క మీరు పాడండి, నేను ఖచ్చితంగా సినిమాలో పెడతాము అని చెప్పేసి ఇంటికి వచ్చి రికార్డ్ చేసుకున్నారు. ఫస్ట్ ఇది ప్రొడ్యూసర్స్కి వినిపిస్తాను, తర్వాత మనకి రికార్డింగ్ స్టూడియో ఇది పాడాలి అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఆ రోజు ఇంటికి వచ్చేసి ఆ పాట రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత ఆ గజల్ని ఇంకా రికార్డింగ్ స్టూడియోలో చేయకముందు అలానే ఆ సినిమాలో పెట్టేశారు. చివరన ఫస్ట్ డే నేను మూవీకి వెళ్ళాను, ఎందుకంటే నేను సినిమా వైపు ఎప్పుడూ ఆలోచించలేదు. సినిమా అవకాశం వచ్చినా కానీ నా లక్ష్యం అంతా కూడా ఇది సినిమా కాదు కదా అని చెప్పేసి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక మంచి సాహిత్యం వెళ్తుందన్న ఉద్దేశంతోనే సినిమాలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆ గజల్ ఇందాక మేడం కూడా చెప్తున్నారు, మేము థియేటర్లో ఆ పాట రాగానే అలానే నిల్చుండిపోయాము అని చెప్పేసి. అమెరికాలో కూడా ఆ సినిమా ప్రదర్శించిన థియేటర్లో ఆ పాట రాగానే అలాగే నిల్చొని స్టాండింగ్ ఓవర్షన్లో క్లాప్స్ కొట్టేసి వీడియో పంపించారు. అది డైరెక్టర్ చూసి నాకు పెట్టారనమాట, అక్క ఇది మీ పాటకు వస్తున్న ప్రతిస్పందన అని చెప్పేసి. అప్పుడు చాలా ఆనందం అనిపించింది, ఓకే అనుకున్నాను. 2 రోజుల తర్వాత టీఎన్ఆర్ గారు ఐడ్రీమ్ మీడియాలో ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో నేను పాడిన ఆ గజల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది, కోట్ల మంది మదిలోకి దూసుకెళ్ళిపోయింది. అమెరికా నుంచి కానీ, గల్ఫ్ కంట్రీస్ నుంచి కానీ ఎన్నో ఆహ్వానాలు ఉన్నాయి, మీరు ఖచ్చితంగా రావాలి, ఆ ఒక్క పాట గురించి రావాలి అని చెప్పేసి. అమెరికాలో ఫిలడెల్ఫియాలో ఈ పాటను వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఒక స్టాల్స్ పెడతారు అక్కడ ప్రోగ్రామ్ ముందు, అంటే ఆడిటోరియం ముందు ప్రోగ్రామ్స్ 3 days జరుగుతాయి అక్కడ. ఆ స్టాల్ ముందు నేను చూసుకుంటూ వస్తుంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు పరిగెత్తుకొని వచ్చి ఆవిడ నన్ను పట్టుకొని ఏడవడం స్టార్ట్ చేశారు. ఆవిడ ఎవరో నాకు తెలియదు, ఏం అర్థం కాలేదు, మీరు ఎందుకు ఏడుస్తున్నారమ్మా అంటే వాళ్ళ హస్బెండ్ చెప్పారు, మీ పాట అనేది ఆవిడ ఫోన్లో ఉంటుంది, పొద్దు నుంచి రాత్రి వరకు ఒక 200-300 సార్లు ఆ మోగుతూనే ఉంటుంది ఆ పాట, మీకు ఎలా కృతజ్ఞతలో చెప్పాలో తెలియక ఆవిడ వచ్చి అలా వాటేసుకుని ఏడుస్తూ ఉంది అని చెప్పారు. ఆవిడ జస్ట్ ఆ పాట వినడానికి వాషింగ్టన్ DC నుంచి అక్కడికి రావడం నన్ను కదిలించింది. ఎక్కడ జహీరాబాదు, ఎక్కడ అమెరికా, ఎక్కడ నా గురించి వాళ్ళు పరిగెత్తుకొని రావడము. అప్పుడు కొంచెం సాధించానా అనేది ఒక్కటి అనిపించింది, కానీ ఇంకా నేను సాధించలేదు. తర్వాత విరాట పర్వం మీకు తెలిసే ఉంటుంది, రాణా, సాయి పల్లవి హీరోయిన్గా నటించిన విరాట పర్వంలో కూడా ఒక మంచి దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనను పాడడం జరిగింది. దానికి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. కాకపోతే అది కమర్షియల్ కాబట్టి ఆ పాట బయటికి అంతా రాలేకపోయిందేమో నేను అనుకుంటున్నాను. తర్వాత 4-5 సినిమాలు పాడాను, ఇప్పటికీ పాడుతూనే అన్నాను. మంచి సాహిత్యం ఉంటేనే పాడతాననేది నా మొదటి వాళ్ళకి చెప్పాను. ఇదొక్కటి మా సాహిత్యం బాగుంటేనే పాడతాను, డ్యూయట్ సాంగ్స్ అలాంటివి నేను పాడలేను అని చెప్పాను. ఎందుకంటే సమాజంలో మనం అన్నప్పుడు ఒక రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు అది నిలుపుకోవాలి అనేది నాకు అనిపించింది. తర్వాత
తలుచుకుంటుంటే సరే నేను సినిమా వైపు అనుకోకుండా వచ్చాను, సాహిత్యం వైపు వచ్చాను, ఈ సాహిత్యంతో ఏం సాధించాలి అనేది ఒక క్వశ్చన్ వచ్చిందా నాకు. అప్పుడు సాహిత్యం అనేది ఒక మంచి, ఇప్పుడు ఇందాక విన్నాను మీకు 2 లైన్స్ వినిపించాను. ఆ 2 లైన్లో ఒక జీవితం సంబంధించిన ఒక గొప్ప వాక్యం ఉంటుంది. సో ఇది ఎలాంటి వాళ్ళకు మార్పు తెస్తుంది అనేది ఒకటి ఆలోచించి, జైల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని జైల్స్కి వెళ్ళాను. చెంచల్గూడ జైలు, ఎంతోమంది ఖైదీలు ఉన్నారు. గజల్స్ పాడుతూ ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. నాకు ప్రామిస్ చేశారు మళ్ళీ మేము తప్పులు చేయము అని చెప్పేసి. అప్పుడు అనిపించింది నా జీవితానికి లక్ష్యం ఇది అని చెప్పేసి. ఇక్కడ మీరు గట్టిగా కొట్టేసుకోవచ్చు చప్పట్లు. ఎందుకంటే ఇంతమంది, ఇన్ని వందల మందిలో, ఇన్ని వేల మందిలో కనీసం ఒక్కరు ఈ మాట వల్ల, ఈ పాట వల్ల బాగుపడ్డా చాలు, నా జీవితానికి ఇంక ఎంతకన్నా ఏం కావాలి అనిపించి, తర్వాత ఉమెన్స్ డే అప్పుడు చెంచల్గూడ మహిళా జైల్లో జువైనల్ హోమ్, చిన్న పిల్లలు ఉన్న జువైనల్ హోమ్స్లో ఇవన్నీ పాటలు పాడుతూ వాళ్ళలో కొంచెమైనా సామాజిక వాళ్ళలో మనసుల్లో మార్పును తీసుకొచ్చే ఉద్దేశంతో ఇప్పుడు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నిన్ననే డీజీ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్స్ మొత్తం ఈ తెలంగాణ స్టేట్స్లో ఎన్ని జైల్స్ ఉంటాయో అన్ని జైల్స్లో నేను గజల్స్ పాడతాను అని చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా ఆనందంగా ఒప్పుకున్నారు. తర్వాత వృద్ధ శరణాలయాలు ఇవన్నీ కూడా పాడి వాళ్ళలో మార్పు కోసం, వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం నింపడం కోసం, వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేసే విధంగా నా పాటల్ని తీసుకెళ్లాలని ఆశిస్తూ ఈ గజల్స్ వైపు నేను వెళ్ళడం జరుగుతుంది. సో ఇదంతా కూడా నేను ఒక లక్ష్యం అంటూ పెట్టుకోవడం వల్ల జరిగింది అని చెప్పేసి నేను గాఢంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. మీరందరూ కూడా అలా ఒక లక్ష్యం, ఇప్పుడు ఇందాక చాలా చక్కగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఇన్స్ట్రుమెంట్ కానీ, పెయింటింగ్ కానీ, మీకున్న కళలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఆ నైపుణ్యాలను మీరు మెరుగుదిద్దుకుంటూ వెళ్తూ ఉంటే సక్సెస్ అనేది మీ ముందుకు వస్తుంది. అలాంటి సక్సెస్ని మీరు సాధించాలని, ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలని, దానికి తగ్గట్టు సాధన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక మేడం ఆ గజల్ పాడమని అడిగారు. సో ఆ గజల్ని మేము ముందు పాడతాను. అవసరం పడతాయి ఆ పాయింట్స్ అనేది. ఎప్పుడైనా సెల్ ఫోన్లో ఉంది, సెల్ ఫోన్లోనే ఉంటుంది, మన మైండ్లోకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హిమాలయాల గురించి చదువుతున్నాం. సెల్ ఫోన్ ఓపెన్ చేసేసరికి మనకు ఆల్రెడీ హిమాలయాలు కనిపిస్తూ ఉంటాయి, ఆ మంచు కనిపిస్తూ ఉంటుంది, హిమాలయాలో ఇలా ఉంటుంది, ఇంత ఎత్తున ఉంటుంది, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఎక్కడ ఆలోచిస్తాం హిమాలయాల గురించి? అదే ఒక మీరు మంచి బుక్ తీసుకొని అందులో హిమాలయాల గురించి మీరు చదువుతూ ఉంటే కనుక మనం ఊహించుకుంటుంటాం ఆ హిమాలయాలు ఏంటి అనేది. సో ఎప్పుడైనా కూడా మనం ఆ ఊహ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అట్లా ఎప్పుడైతే ఊహించుకుంటామో మన నాలెడ్జ్ అంతా పెరుగుతుంది. ఎవరైనా నేను చెప్పినప్పుడు నాకు అంత తెలుసులే, వీళ్ళేం చెప్పేది అని అనుకోకుండా అందులో మంచి విషయాలను వెంటనే మనం నోట్ చేసుకోగలగాలి. మర్చిపోతాం, కానీ మీరు ఒక డైరీ తీసుకొని అందులో ఈరోజు నేను ఈ మంచి విషయం నేర్చుకుంటాను, అది మంచి ఒకటి మీ గురువే చెప్పక్కర్లేదు, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచో, మీకంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచో, ఇంట్లో మన పెద్ద మనుషులు ఉంటారు, అమ్మమ్మ నాన్నమ్మలు, వాళ్ళని చెప్పినప్పుడు కూడా మీరు నోట్ చేసుకొని, ఎందుకంటే మంచి విషయాలు అనేది మనకు చాలా చాలా అవసరం మన జీవితానికి. ఇలాంటి విషయాల గురించి మనం ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే మనం ఎప్పుడో ఏదో రోజు ఖచ్చితంగా సాధిస్తాం. నేను ఇక్కడ మీ ముందు నిల్చోవడానికి ముఖ్య కారణం, నేను జహీరాబాద్ అమ్మాయిని. అదే చెప్పుకోవడానికి చాలా గర్వపడుతూ ఉంటాను. ఎందుకంటే నేను 10వ తరగతి వరకు ఇక్కడే సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నాను.
మాకు సదాచారం అనే ఒక సబ్జెక్ట్ ఉండేది. ఆ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు అందులో పాటలు అనేది నాకు చాలా ఇష్టం. సో ఆ పాటలను పాడుతూ ఇక్కడ అప్పట్లో బాగారెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా నరసింహారెడ్డి గారు ఉండేవాళ్ళు. వాళ్ళ సభల ముందు నా పాటలు ఉండేవి, ఒక ప్రార్థనా గీతం. అమ్మాయిలు ఏదైనా మంచి మ్యూజిక్ నేర్పించవచ్చు కదా, చాలా బాగుంది గొంతు అని నాన్నకు వాళ్ళు సజెస్ట్ చేయడం. అప్పుడు దురదృష్టం ఏంటంటే హైదరాబాద్లో జహీరాబాద్లో మనకు మ్యూజిక్ టీచర్లు ఎవరు లేరు, గురువులు ఎవరు లేరు. అందుకనే నాన్న 10వ తరగతి మంచి మార్క్స్ వస్తే హైదరాబాద్లో నీకు సంగీతం నేర్పిస్తాను అని చెప్పడం జరిగింది. అలా నేను హైదరాబాద్కి ఇంటర్ కోసం వెళ్ళి త్యాగరాజ మ్యూజిక్ కాలేజ్లో ఫస్ట్ ఇంటర్ జాయిన్ అవ్వడం జరిగినప్పుడు ఒక నెలలోనే సిటీ కేబుల్ వాళ్ళు ఒక అంత్యాక్షరి కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం, విజయవాడ వైజాగ్ అన్ని చోట్ల నుంచి ఒక ఇద్దరు పార్టిసిపెంట్స్ని పిలవడం, హైదరాబాద్ నుంచి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు మా గురువు గారు, ఇప్పుడు జేడి చక్రవర్తి, మీ అందరూ హీరో జేడి చక్రవర్తి మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళ మదర్ శాంత గారు అని చెప్పేసి మా గురువు గారు, ఆవిడ నన్ను సెలెక్ట్ చేశారు. అక్కడ వెళ్ళాను. అప్పుడు సినిమా పాటలు పెద్ద తెలీదు, అయినా సరే ఏదో మేనేజ్ చేసేసి పాడటం వల్ల ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. 10,000 గిఫ్ట్ ఇచ్చారు నాకు అప్పుడు. అదే నేను మొదట సక్సెస్ అయిన విషయం. అంటే హైదరాబాద్ వెళ్ళిన 1 మంత్లో అప్పుడు 10,000 అంటే ఇప్పుడు మనం ఒక 5-6 లక్షలతో సమానం అనుకోవచ్చు నాకు తెలిసి. అప్పుడు నాకు కొంచెం ఓకే నేను పాడగలను, ఎందుకంటే ఇన్ని వేల మందిలో, అంటే హైదరాబాద్లో మ్యూజిక్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇన్ని వేల మందిలో నన్ను సెలెక్ట్ చేసుకోవడం అంటే నాలో ఏదో కొంచెం టాలెంట్ ఉన్నట్టుంది అని చెప్పేసి అనిపించింది. తర్వాత ఒక ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు మ్యూజిక్లో డిగ్రీ ఉంటుంది అన్న విషయం నాకు తెలిసింది. నెక్స్ట్ టార్గెట్ అనేది నేను మ్యూజిక్లో డిగ్రీ చేయాలని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. అనుకున్నట్టుగానే కాలేజీలో అప్లికేషన్ తీసుకోవడం, డిగ్రీ జాయిన్ కావడం, డిగ్రీ ఎంఏ అందులో కంప్లీట్ చేయడం జరిగింది. ఎంఏలో ఉన్నప్పుడు అందరు న్యూ ఇయర్ డైరీ గిఫ్ట్గా వచ్చిందనమాట. ఆ డైరీ తీసి నా పేరు ముందు డాక్టర్ స్వరూపాన్ని రాసేసుకున్నాను. నా నెక్స్ట్ గోల్ అనేది సంగీతంలో పిహెచ్డి చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే నేను మీకు లక్ష్యం అని ఇందాక ఇన్నిసార్లు ఎందుకు చెప్పానో మీకు, అంటే నా జీవిత చరిత్ర చెప్తే కొంచెం అర్థమవుతుందన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎంఏ తర్వాత నా మ్యారేజ్ జరగడం అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, తను కూడా ఎంతో సహకరించారు. మ్యారేజ్ అయిన తర్వాత ఎంఫిల్ చేశాను, తర్వాత పిహెచ్డి చేశాను. మ్యూజిక్ ఇప్పుడు శృతిలయ మ్యూజిక్ అకాడమీని హైదరాబాద్లో రన్ చేస్తున్నాను. గజల్ వైపు ఎలా వచ్చాను అంటే, ఒకరోజు నేను ఒక కార్యక్రమంలో పాడుతున్నప్పుడు సినారే గారితో ఒక గజల్ పాడాను. అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను, సరితూచమంటే నేను ఒరిగేను అమ్మ వైపు, అమ్మ ఒకవైపు. ఇది పాడినప్పుడు చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు కంటతడి పెట్టుకోవడం నేను గమనించాను. ఇంటికి వచ్చాక మా వారితో ఇది డిస్కస్ చేశానన్నమాట. అప్పుడు తను నాకు ఒక సలహా ఇచ్చారు. నిజంగా నేను కర్ణాటక సంగీతం పాడుతున్నప్పుడు అది సంగీతం వచ్చిన వాళ్ళే ఎంజాయ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు నువ్వు ఏదైతే సాహిత్యం తీసుకున్నావో ఆ సాహిత్యం అంతా జనాలకి అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు అలా స్పందించారు అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. అప్పుడు ఆలోచించాను, గజల్స్ని నేను మెయిన్గా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అనిపించి నేను పిహెచ్డి చేస్తున్నాను. అప్పట్లో నా బీటెక్ చేసే ప్రసాద్ అనే ఒక వ్యక్తి నాకు సినారే గజల్స్ తెచ్చివ్వడం జరిగిందనమాట. ఒక్కొక్క గజల్ చూస్తుంటే నిజంగా ఇవి జనాలకు వినిపిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను సినారే గారు, డాక్టర్ సినారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి
గురుగారు నేను మీ గజల్స్ని పాడదాం అనుకుంటున్నాను, ప్రదర్శన చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. అప్పటికి ఆయన హెల్త్ అస్సలు బాగాలేదు, ఆయన బెడ్ రీడెడ్ ఉన్నారు. పర్లేదమ్మా, నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, మీరు ప్రొసీడ్, మీరు వెళ్ళండి అని చెప్పారు. లేదు గురుగారు, మీరు ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో ఉండాలి అని చెప్పి ఒక 6 నెలలు వెయిట్ చేశాను. 6 నెలల తర్వాత కూడా ఆయన ఆరోగ్యం అలానే ఉండింది. తర్వాత చెప్పారు, అమ్మ నువ్వు ఇంకెన్ని రోజులు వెయిట్ చేయడం, మీరు వెళ్ళి మీరు పర్ఫామ్ చేయండి అంటే, లేదు గురుగారు, ఫస్ట్ నేను పాడాల్సినవన్నీ మీ ముందు పాడతాను గజల్స్, మీరు ఓకే అంటేనే నేను గజల్స్లోకి దూసుకుపోతానని చెప్పేసి డాక్టర్ సినారే రెడ్డి గారి ముందు అన్ని గజల్స్ పాడి వినిపించడం జరిగింది. ఆయన చాలా చాలా ఆనందించి, నీ గజల్లో తిరుగులేదమ్మా, నువ్వు వెళ్ళు అని చెప్పారు. అప్పుడు గజల్ అనేది ఒకటి తీసుకొని నేను రవీంద్ర భారతిలో పర్ఫామ్ చేయడం జరిగింది. రమణాచారి గారు ముఖ్య అతిథిగా, అశోక్ తేజ గారు వీళ్ళందరూ కూడా వీచేశారు. అదే సంవత్సరం, నేను తీసుకున్న సంవత్సరంలో 2017 నీది నాది ఒకే కథ అనే ఒక సినిమాలో ఒక గజల్ గురించి లాస్ట్ ఎండింగ్లో మీ గజల్ పెడతాము అని చెప్పేసి ఆ డైరెక్టర్ ఇంటికి రావడం జరిగింది. నేను చెప్పాను, అంటే ఇదంతా కమర్షియల్, దీంట్లో గజల్స్ ఎవరు వింటారు, నేను అంతా ఒక సోషల్ వర్క్ కాజ్ పైన నేను ఇది గజల్స్ తీసుకుంటున్నాను అని చెప్తే, లేదక్క మీరు పాడండి, నేను ఖచ్చితంగా సినిమాలో పెడతాము అని చెప్పేసి ఇంటికి వచ్చి రికార్డ్ చేసుకున్నారు. ఫస్ట్ ఇది ప్రొడ్యూసర్స్కి వినిపిస్తాను, తర్వాత మనకి రికార్డింగ్ స్టూడియో ఇది పాడాలి అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఆ రోజు ఇంటికి వచ్చేసి ఆ పాట రికార్డ్ చేయడం జరిగింది. తర్వాత ఆ గజల్ని ఇంకా రికార్డింగ్ స్టూడియోలో చేయకముందు అలానే ఆ సినిమాలో పెట్టేశారు చివరన. ఫస్ట్ డే నేను మూవీకి వెళ్ళాను, ఎందుకంటే నేను సినిమా వైపు ఎప్పుడూ ఆలోచించలేదు. సినిమా అవకాశాలు వచ్చినా కన్నా లక్ష్యం అంతా కూడా ఇది సినిమా కాదు కదా అని చెప్పేసి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక మంచి సాహిత్యం వెళ్తుందన్న ఉద్దేశంతోనే సినిమాలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆ గజల్ ఇందాక మేడం కూడా చెప్తున్నారు, మేము థియేటర్లో ఆ పాట రాగానే అలానే నిల్చుండిపోయాము అని చెప్పేసి. అమెరికాలో కూడా ఆ సినిమా ప్రదర్శించిన థియేటర్లో ఆ పాట రాగానే అలాగే నిల్చొని స్టాండింగ్ ఓవర్షన్లో క్లాప్స్ కొట్టేసి వీడియో పంపించారు. అది డైరెక్టర్ చూసి నాకు పెట్టారనమాట, అక్క ఇది మీ పాటకు వస్తున్న ప్రతిస్పందన అని చెప్పేసి. అప్పుడు చాలా ఆనందం అనిపించింది, ఓకే అనుకున్నాను. 2 రోజుల తర్వాత టీఎన్ఆర్ గారు ఐడ్రీమ్ మీడియాలో ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో నేను పాడిన ఆ గజల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది, కోట్ల మంది మదిలోకి దూసుకెళ్ళిపోయింది. అమెరికా నుంచి కానీ, గల్ఫ్ కంట్రీస్ నుంచి కానీ ఎన్నో ఆహ్వానాలు ఉన్నాయి, మీరు ఖచ్చితంగా రావాలి, ఆ ఒక్క పాట గురించి రావాలి అని చెప్పేసి. అమెరికాలో ఫిలడెల్ఫియాలో ఈ పాటను వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఒక స్టాల్స్ పెడతారు అక్కడ ప్రోగ్రామ్ ముందు, అంటే ఆడిటోరియం ముందు ప్రోగ్రామ్స్ 3 days జరుగుతాయి అక్కడ. ఆ స్టాల్ ముందు నేను చూసుకుంటూ వస్తుంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు పరిగెత్తుకొని వచ్చి ఆవిడ నన్ను పట్టుకొని ఏడవడం స్టార్ట్ చేశారు. ఆవిడ ఎవరో నాకు తెలియదు, ఏం అర్థం కాలేదు. మీరు ఎందుకు ఏడుస్తున్నారమ్మా అంటే వాళ్ళ హస్బెండ్ చెప్పారు, మీ పాట అనేది ఆవిడ ఫోన్లో ఉంటుంది, పొద్దు నుంచి రాత్రి వరకు ఒక 200-300 సార్లు ఆ మోగుతూనే ఉంటుంది ఆ పాట, మీకు ఎలా కృతజ్ఞతలో చెప్పాలో తెలియక ఆవిడ వచ్చారు వాటేసుకుని ఏడుస్తూ ఉంది అని చెప్పారు. ఆవిడ జస్ట్ ఆ పాట వినడానికి వాషింగ్టన్ DC నుంచి అక్కడికి రావడం నన్ను కదిలించింది. ఎక్కడ జహీరాబాదు, ఎక్కడ అమెరికా, ఎక్కడ నా గురించి వాళ్ళు పరిగెత్తుకొని రావడము. అప్పుడు కొంచెం సాధించానా అనేది ఒక్కటి అనిపించింది, కానీ ఇంకా నేను సాధించలేదు. తర్వాత విరాట పర్వం మీకు తెలిసే ఉంటుంది, రాణా, సాయి పల్లవి హీరోయిన్గా నటించిన విరాట పర్వంలో కూడా ఒక మంచి దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనను పాడడం జరిగింది. దానికి కూడా చాలా మంచి స్పందన వచ్చింది. కాకపోతే అది కమర్షియల్ కాబట్టి ఆ పాట బయటికి అంతా రాలేకపోయిందేమో నేను అనుకుంటున్నాను. తర్వాత 4-5 సినిమాలు పాడాను, ఇప్పటికీ పాడుతూనే అన్నాను. మంచి సాహిత్యం ఉంటేనే పాడతాను అనేది నా మొదటి వాళ్ళకి చెప్పాను. ఇది ఒక్కటి, మా సాహిత్యం బాగుంటేనే పాడతాను,
డ్యూయట్ సాంగ్స్ అలాంటివి నేను పాడలేను అని చెప్పాను. ఎందుకంటే సమాజంలో మనం అన్నప్పుడు ఒక రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు అది నిలుపుకోవాలి అనేది నాకు అనిపించింది. తర్వాత ఇదంతా పోల్చుకుంటుంటే సరే నేను సినిమా వైపు అనుకోకుండా వచ్చాను, సాహిత్యం వైపు వచ్చాను. ఈ సాహిత్యంతో ఏం సాధించాలి అనేది ఒక క్వశ్చన్ వచ్చిందా నాకు. అప్పుడు సాహిత్యం అనేది ఒక మంచి, ఇప్పుడు ఇందాక విన్నాను మీకు 2 లైన్స్ వినిపించాను. ఆ 2 లైన్లో ఒక జీవితం సంబంధించిన ఒక గొప్ప వాక్యం ఉంటుంది. సో ఇది ఎలాంటి వాళ్ళకు మార్పు తెస్తుంది అనేది ఒకటి ఆలోచించి జైల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని జైల్స్కి వెళ్ళాను. చెంచల్గూడ జైలు, ఎంతోమంది ఖైదీలు ఉన్నారు. గజల్స్ పాడుతూ ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. నాకు ప్రామిస్ చేశారు మళ్ళీ మేము తప్పులు చేయము అని చెప్పేసి. అప్పుడు అనిపించింది నా జీవితానికి లక్ష్యం ఇది అని చెప్పేసి. ఇక్కడ మీరు గట్టిగా కొట్టేసుకోవచ్చు చప్పట్లు. ఎందుకంటే ఇంతమంది, ఇన్ని వందల మందిలో, ఇన్ని వేల మందిలో కనీసం ఒక్కరు ఈ మాట వల్ల, ఈ పాట వల్ల బాగుపడ్డా చాలు, నా జీవితానికి ఇంక ఎంతకన్నా ఏం కావాలి అనిపించి, తర్వాత ఉమెన్స్ డే అప్పుడు చెంచల్గూడ మహిళా జైల్లో జువైనల్ హోమ్, చిన్న పిల్లలు ఉన్న జువైనల్ హోమ్స్లో ఇవన్నీ పాటలు పాడుతూ వాళ్ళలో కొంచెమైనా సామాజిక వాళ్ళలో మనసుల్లో మార్పును తీసుకొచ్చే ఉద్దేశంతో ఇప్పుడు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నిన్ననే డీజీ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్స్ మొత్తం ఈ తెలంగాణ స్టేట్స్లో ఎన్ని జైల్స్ ఉంటాయో అన్ని జైల్స్లో నేను గజల్స్ పాడతాను అని చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా ఆనందంగా ఒప్పుకున్నారు. తర్వాత వృద్ధ శరణాలయాలు ఇవన్నీ కూడా పాడి వాళ్ళలో మార్పు కోసం, వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం నింపడం కోసం, వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేసే విధంగా నా పాటల్ని తీసుకెళ్లాలని ఆశిస్తూ ఈ గజల్స్ వైపు నేను వెళ్ళడం జరుగుతుంది. సో ఇదంతా కూడా నేను ఒక లక్ష్యం అంటూ పెట్టుకోవడం వల్ల జరిగింది అని చెప్పేసి నేను గాఢంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. మీరందరూ కూడా అలా ఒక లక్ష్యం, ఇప్పుడు ఇందాక చాలా చక్కగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఇన్స్ట్రుమెంట్ కానీ, పెయింటింగ్ కానీ, మీకున్న కళలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఆ నైపుణ్యాలను మీరు మెరుగుదిద్దుకుంటూ వెళ్తూ ఉంటే సక్సెస్ అనేది మీ ముందుకు వస్తుంది. అలాంటి సక్సెస్ని మీరు సాధించాలని, ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలని, దానికి తగ్గట్టు సాధన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక మేడం ఆ గజల్ పాడమని అడిగారు. సో ఆ గజల్ని మీ ముందు పాడతాను. హృదయమెంత తపిస్తే బతుకు విలువ తెలిసింది, గుండెనెంత మధిస్తే కన్నీటి విలువ తెలిసింది. హృదయమెంత తపిస్తే బతుకు విలువ తెలిసింది, గుండెనెంత మధిస్తే కన్నీటి విలువ తెలిసింది. రాలిన పూలను తెచ్చి కొమ్మకు అతికిస్తావా, రాలిన పూలను తెచ్చి కొమ్మకు అతికిస్తావా, మనిషి దూరమయ్యాక మనసు విలువ తెలిసింది. మనిషి దూరమయ్యాక మనసు విలువ తెలిసింది. హృదయమెంత తపిస్తే బతుకు విలువ తెలిసింది. మాటలెన్ని జారావు నోటి నడుగు చెబుతుంది, మాటలెన్ని జారావు నోటి నడుగు చెబుతుంది. పాటిన చిన్ననాడే పలుకు విలువ తెలిసింది.
హృదయమెంత తపిస్తే బతుకు విలువ తెలిసింది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆచార్య డిగ్రీ కళాశాల యజమానికి, ప్రిన్సిపల్ గారికి, సురేందర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ధన్యవాదాలు. జహీరాబాద్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి మాధవి మేడం, శ్వేత మేడం, తృప్తి మేడం, శిరీష గారు, రేణుక మేడం, వెంకటరామరెడ్డి, అదేవిధంగా వారి సిస్టర్ మంజుల గారు ఇంటికి రావాలి. మేము భూమి మీద పడ్డవేలప్పుడు బాధలన్నీ మరసిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు, బారసాల చేసి గౌరంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. ఏలు పట్టుకొని నడక నేర్పుతావు, ఎదల మీద ఎత్తుకొని మురిసిపోతావు, మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతావు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు, బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు, బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు, మా తప్పులన్నీ నవ్వుతూనే మన్నించుతావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. కుటుంబ భారమంతా మోసుకొస్తావు, బాధ్యతకు మారు పేరు అయినవు, కష్టమంత కడుపులోనే దాచుకుంటావు, నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనీయవు, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయా, మేము ఒక్క పూట పస్తులున్న చూడలేవయా, నువ్వెన్ని పస్తులున్నావో చెప్పలేమయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము కోరుకున్నదేది కాదనవు, మా మనసుకు బాధ కలగనీయవు, నీ ఎదల ఎన్ని బాధలున్నా గాని మా క్షేమమే నువ్వు కోరుకుంటావు, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా, త్యాగశీలి నాన్న నీకు వందనాలయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. థ్యాంక్ యూ. మన సభకు విచ్చేసి యువతరంగ 2024 ఉత్సవానికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి శ్రీ పృథ్వీరాజ్ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసింది కోరుచు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సారు
ఒక మాటతో పాటు ఈ మధ్యకాలంలో అంటే చాలా రోజుల కాలం కింద ఒక సింగర్ రాంబాబు గారు అని చెప్పి ఒక సింగర్ ఒక పాట పాడాడు. చదువులమ్మ తల్లి అనే పాట. ఆ పాటకు కూడా ఒక 2 చరణాలు మా విద్యార్థుల కోసం పాడాల్సిందిగా సానుకూర్చున్నాను, సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ముందుగా వేదికను అలంకరించిన ఆచార్య డిగ్రీ కళాశాల యాజమాన్య బృందానికి, అలాగే వేదిక పైన నా తోటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈనాటి యువతరం ఉత్సవం ఇచ్చేసిన విద్యార్థులందరికీ నా యొక్క శుభాశీస్సులు. సో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే రాబోయే రోజుల్లో మరి మీరు ఎంత పెద్ద ఆఫీసర్స్ అవుతారు అన్నది కూడా తెలుస్తుంది. సో అదంతా కూడా మీ చేతుల్లో ఉంది. సో మీ అందరి కోసం ఒక సాంగ్ పాడాలనేసి ఇందాక నేను నిర్ణయించుకున్నా ఇక్కడ. సో ఆ సాంగ్లో టోటల్లీ అంటే పేదరికం ఎట్లుంటుంది, చదువు విలువ ఎట్లుంటుంది అనేది కూడా ఆ సాంగ్లో తెలుస్తుంది ఇప్పుడు మనకు. సో నేనేం సింగర్ ఏం కాదు, కానీ ఈ సాంగ్ నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను విన్న తర్వాత. అలాగే యాసారపు రాంబాబు అని చెప్పేసి రేలా గంగ తను ముందుకు తీసుకొచ్చి పరిచయం చేసింది. సో తను ఈ సాంగ్ పాడారు. మరి మీ ముందు ఈ సాంగ్ పాడాలని నేను అనుకున్నప్పుడు, పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల బుట్టిగా పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల దారను నేనురా, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నెలే, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం, చెప్పేటోడు లేక 10 ఫెయిలైపోయినా, చెప్పేటోడు లేక 10 ఫెయిలైపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా, పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు చెమట సుక్కల దారను నేనురా. థ్యాంక్ యూ. అలానే నేను ప్రజెంట్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1 ఆస్పిరెంట్ నేను. సో 2018లో నేను గ్రూప్ 1 రాశాను. మొదటి ప్రయత్నం నాది గ్రూప్ 1లో. కేవలం 2 మార్క్స్తో నేను గ్రూప్ 1 మిస్ అవ్వడం జరిగింది, క్వాలిఫై అవ్వలేకపోయాను. సో అయినా కూడా నేనేమి బాధపడలేదు, కంటిన్యూ టు మై ప్రిపరేషన్. సో ఇక్కడ మీరందరూ కూడా ఏదైనా సరే సాధన చేస్తే మనందరం కూడా ఏదైనా సాధించవచ్చు. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి. మరి కానిస్టేబుల్స్ వీటికైతే మరి ఇంటర్మీడియట్ అర్హత ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా అర్హులు. సో తప్పకుండా మీ సాధన మీరు చేయండి, తప్పకుండా ఏదో ఒకటి మీరు సాధిస్తారు. మరి మన తల్లిదండ్రులు, మన అమ్మ మనల్ని 9 మాసాలు మూసి కని పెంచుతుంది. సో మన నుంచి మన తల్లిదండ్రులు ఏది ఆశించరు, ఒక కృతజ్ఞత ఆశిస్తారు మన నుంచి వాళ్ళు. మనం బాగుంటే చాలు, నా పిల్లలు చదువుకొని మంచి ప్రయోజకులై మంచి ఉద్యోగం తెచ్చుకుంటే చాలని చెప్పి మన తల్లిదండ్రులు ఆశపడతారు. వాళ్ళు మన నుంచి ఏది కూడా కోరుకోరు, వాళ్ళకు ఆస్తి అంతస్తు కూడా ఏది అక్కర్లేదు. సో రాబోయే రోజుల్లో మీరు కూడా ప్రతి ఒక్కరూ మంచి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన కళాశాల అధ్యాపక బృందానందరికీ నా నమస్కారాలు. సమయం లేదు, సో నేను చెప్పదలుచుకున్న చాలా ఉంది, కానీ ఆల్రెడీ పెద్దలందరూ కూడా చెప్పారు. సో ప్రతి ఒక్కరిని మీరు మోటివేషన్ తీసుకొని ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాకల్టీ నందుగౌడ్.
కాలేజ్ యాజమాన్యానికి థ్యాంక్ యూ. ఇక్కడికి ఇన్వైట్ చేసిన ప్రిన్సిపాల్ సార్కి చాలా థ్యాంక్ యూ సార్. మేడం మీరైతే సాంగ్ చాలా బాగా పాడారు. బాలరెడ్డి సార్కి అలాగే నాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాడు మా పృథ్వీ అన్నయ్యకి. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ యువతర 2024 శుభాకాంక్షలు. ముందుగా నా ఫేవరెట్ డైలాగ్ మీ అందరికి తెలుసా? దాంతో స్టార్ట్ చేద్దాం అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అంటే ఆ డైలాగ్ చాలా డేస్ అవుతుంది నేను మర్చిపోయి. ఒకసారి చెప్తారా నా డైలాగ్ ఏంటో? నిజంగా హాయ్ ఫ్రెండ్స్, నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఇంత మంచి లైఫ్ లీడ్ చేయలేదు. నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అలా ఉండే. కాలేజ్కి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు అయితే ఇంట్లో పెట్టేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. నేనే సంపాదించుకోవాలి, ఏదో కూలీ చేసుకుంటూ, తెలుసుగా బర్రెల్ని కాసుకుంటూ. సో అలా నా చదువు నేనే, ఇంట్లో నా ఫ్యామిలీ పైన నేను డిపెండ్ అవ్వకూడదు. ఫస్ట్ నా ఆలోచన అది అనమాట. మీరు ఇంత లైఫ్ లీడ్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది నేను మళ్ళీ డిగ్రీ చేద్దామా అని. నేను చేసింది ఓపెన్ డిగ్రీ. శ్రీకాంత్ సార్ చెప్పాడు కదా, వీక్లీ వన్స్ కాలేజ్కి వెళ్ళాలి, చెప్పిందల్లా నోట్స్ రాసుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి. సో అదే నా లైఫ్. ఇంటర్ ఒకటి ఎంజాయ్ చేసిన, మా కాలేజీలో ఇలాంటి ప్రోగ్రామ్స్ అంతగా ఉండేవి కాదు. ముందుగా డిగ్రీ అంటే చాలా ఇది దాటేసి మనం బయటకు వెళ్తే ఇక్కడ డిగ్రీలో ఎంజాయ్ చేసినంత బయట ఉండదు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఇక్కడ వరకు ఉన్న జుట్టు ఇక్కడ వరకు అవుతుంది టెన్షన్స్తోన. అది డిగ్రీ అయిపోయిందంటే మనం బయటకు వెళ్తాం. కాంపిటీషన్ ఎగ్జామ్స్, పీజీ చేసేవాళ్ళు పీజీ, బీఈడీ చేసేవాళ్ళు బీఈడీ. ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాటికి ప్రిపేర్ అవుతుంటారు. మీరు ఏదైనా చదవండి, కానీ మీ ఫేవరెట్ టీచర్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ సజెషన్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మనం ఏదో ఒక బస్సు ఎక్కుతాం, ఎక్కడికి కాలో తెలియకుంటే ఎక్కడెక్కడో పోయి ఆగుతుంది ఆ బస్సు, అవునా కాదా? సో మీ కొందరికి పోలీస్ అవ్వాలని ఉంటుంది, కొందరికి లాయర్ అవ్వాలని ఉంటుంది, ఇంకా కొన్ని ఐఏఎస్ ఐపీఎస్ ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ పర్ఫెక్ట్ వే తెలియకుంటే బతుకు మాత్రం ఆగమాగం అవుతుంది. కాబట్టి మీ లైఫ్లో ఎవరో ఒకరు ఫేవరెట్ టీచర్ ఉంటారు, వాళ్ళ సజెషన్స్ తీసుకొని కరెక్ట్ వేలో వెళ్ళండి. కొడితే మన ఊర్లో మనం వీడికి ఏం చేత కాదు అన్నోడే సెల్యూట్ కొట్టే విధంగా మీరు ఎదగాలి, అవునా కదా? ఒకప్పుడు ఎగ్జాంపుల్ నేను నాకు క్వాలిటీ చదువు కాదు, నేను చెప్తున్నా ఇంత పర్ఫెక్ట్ ఇలా చదువు అలా చదువు అని నాకు చెప్పేవాళ్ళు లేరు. నా తెలివితోనే నేను చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చదవాలి చెప్పేవాళ్ళు లేరు. కొంతమంది చెప్పిన వేలో వెళ్తే నేను సరిగ్గా సక్సెస్ అవ్వలేకపోయినా. నాకు డిపార్ట్మెంట్ జాబ్ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ వచ్చిన కోచింగ్ తీసుకున్న, నోటిఫికేషన్స్ రాలేదు, మళ్ళీ ఊర్లు పోయినా. ఎందుకంటే హైదరాబాద్లో ఎలా ఉంటుంది అంటే హాస్టల్ ఫీజు ఘోరమైన హాస్టల్ ఫీజు ఉంటుంది, ఫుడ్ క్వాలిటీ ఉండదు. సో అయినా మనం కష్టపడిపోతుంటాం. ఇంటికా నుంచి మన అమ్మ వాళ్ళు నెల అవ్వగానే మన పేరెంట్స్ని అడగాలంటే ఒక రకంగా బాధ అనిపిస్తుంది. డిగ్రీ అయిపోయే వరకు 21 ఏజ్ వస్తుంది. ఈ ఏజ్లో కూడా మన పేరెంట్స్ని అడగాలంటే ఒక రకమైన బాధ వస్తుంది మనకి. సో ఇదంతా కాదు, ఇంటికి పోయినా వాళ్ళని కొనుక్కున్నా, కష్టపడి ఏదో కాసుకున్నా, కొంచెం డబ్బులు దాచుకున్నా, మళ్ళీ హైదరాబాద్ వచ్చిన కోచింగ్ తీసుకున్నా. సో నేను ఒక వీడియో చేసిన, డిగ్రీలు చదివినా మెమోలు వస్తున్నాయి కానీ జాబ్లు వస్తున్నాయి. ఫుల్ వైరల్ అయిపోయింది. 1 monthలో నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత లీకుల మీద లీకులు అయినాయి, పేపర్ల మీద అమ్ముకునుడు అయింది. ఇవన్నీ జరగకూడదంటే గట్టిగా ఉండాల్సింది ఎవరు? మనమే. ఏదైనా అయినప్పుడు ఒక అమ్మాయిని అయినా నేనే నిలదీస్తే దెబ్బకు దేవుడు కదిలిచ్చిండు వాళ్ళకి. కనిపించిందా లేదా? నేను ఒక అమ్మాయిని అయ్యి ఇంత చేసినప్పుడు మీరెందుకు చేయలేరు? చెయ్యాలి. ఎందుకు భయపడాలి? ఎవరైనా తెచ్చిపెడతారా? మనకి తెచ్చిపెట్టారు. మన కష్టమే మనల్ని ఇక్కడికి తీసుకొస్తుంది. నేను నిన్ననో మొన్న ఒక వీడియో చూసిన. ఏంటి అంటే హైదరాబాద్లో ఒక కాలేజ్లో ఒక అబ్బాయి టీచర్స్ ప్రెజర్స్ చేస్తున్నారని చెప్పేసి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకు చనిపోవాలి? ప్రెజర్ అనిపిస్తుంది. అది కాకుండా ఇంకొక వే వెతుక్కో. చదివే లైఫ్ కాదు కదా ఇప్పుడు. అంత మనకి ఇబ్బంది అయినప్పుడు సరే ఈసారి ఫెయిల్ అయినావా, నెక్స్ట్ టైం రాయి, నెక్స్ట్ టైం ఫెయిల్ అయినావా ఇంకొకసారి
ఎందుకు చచ్చిపోవాలి? ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ ఇంకొక విషయం ఏంటి అంటే ఫెయిల్ అయినామని మనం బాధపడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ సార్లు ఎవరు ఫెయిల్ అవుతారో వాళ్ళే చరిత్ర సృష్టిస్తారు. అట్లని ఫెయిల్ అవ్వమంటలేను, మళ్ళీ ఫెయిల్ అయ్యారు కదా. బర్లాక చెప్పింది మేము ఫెయిల్ అయినాం అన్నారు. మీ ప్రిన్సిపల్ సార్ నన్ను అడుగుతాడు ఏందమ్మా ఇట్లా చేసిన వాళ్ళు. సో ఏదో కొందరికి ఒక సబ్జెక్ట్ మీద ఇష్టం ఉంటుంది, ఒక సబ్జెక్ట్లో డల్ ఉంటారు, అందరూ ఒక విధంగా ఉండరు. సో ఫెయిల్ అయినంత మాత్రాన బాధపడొద్దు, మళ్ళీ మళ్ళీ రాయండి. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందనేది అదే వేలో వెళ్ళండి. కొంతమందికి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి డ్యాన్స్, కొంతమందికి కరాటీ, కొన్ని ఇంట్రెస్టులు. ఆ ఇంట్రెస్ట్ కూడా ఎలా ఉండాలంటే కొన్ని రోజులు ట్రై చేసి పక్కకి వెళ్ళిపోదాం కాదు, కొడితే ఒక్కటే సక్సెస్ అయ్యి చూపించాలి ఈ సమాజానికి మనం అంటే ఏంటో. మీకు కావాల్సింది ఏదో మీరు కరెక్ట్ గోల్ తెలుసుకోండి, రీచ్ అవ్వండి, మీ ఫ్యామిలీని మీరు హ్యాపీగా ఉంచండి. మీ పేరెంట్స్ మనం ఇక్కడ కూర్చొని ఫుల్ హ్యాపీగా నవ్వుకుంటున్నాం, ఒకసారి మీ పేరెంట్స్ ఏం చేస్తారు ఒకసారి గుర్తు తెచ్చుకొని చేను కాడనో ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటుంటారు. వాళ్ళు అంత కష్టపడితేనే మనం ఇక్కడ కూర్చొని హ్యాపీగా ఉంటున్నాం. మనం జాబ్ కొట్టి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నామో వాళ్ళ మొహంలో కూడా మనం అంత హ్యాపీనెస్ చూడాలి కదా. చూడాలంటే ఏం చేయాలి చెప్పురి, జోష్ వస్తలేదేమి, చదువుకోవాలి. ఇంకొక మాట, మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకున్నా కానీ ఆ ఫంక్షన్కి అందం రావాలంటే ఎవరు ఉండాలి? ఎవరు? అమ్మాయిలు ఉండాలి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు అసలు అమ్మాయిలు, మహాలక్ష్మి లాగా ఉన్నారు, అవునా కదా? మనం ఎంత అందమైన ఫంక్షన్ అయినా జోష్ రావాలంటే ఎవరు ఉండాలి? అబ్బాయిలు ఉండాలి. సో ఈ ఏజ్లో ఇంకొకటి, ఇది చెప్పచ్చో లేదో నాకు తెలియదు, సో ఇందులో నేను ఏమన్నా తప్పు చెప్తే సారీ. ఈ ఏజ్లో చాలామంది కొన్ని తప్పుదారులు పడుతుంటారు. లవ్, అవునా కాదా? సో ఈ ఏజ్లో కావాల్సింది లవ్ కాదు, గోల్. ఈ ఏజే మనల్ని నాశనం చేయాలన్నా మంచి దారిలో వెళ్ళాలన్నా ఒకటే చెప్తున్నా, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ, మీరు ఏదో ఒకటి సక్సెస్ కొట్టండి, ఆటోమేటిక్గా అంతకు మించి వస్తారు. ఈ ప్రేమ అనేది ఎన్ని రోజులు ఉండదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే కొంతమంది ఎలా లవ్ చేస్తారంటే జాబ్ వస్తేనే పెళ్లి చేసుకుంటా అని, లేదంటే ఏదన్నా సక్సెస్ అయితే పెళ్లి చేసుకుంటే నువ్వే కావాలా సక్సెస్ అయితే పెళ్లి చేసుకోవడానికి, అంతేనా? సో ఈ లవ్ అవి మనకొద్దు, ఓన్లీ కావాల్సింది జాబ్, లేదా మీరు చూస్ చేసుకున్న ఏదైనా సరే అందులో మీరు సక్సెస్ అవి చూపించండి, సరేనా? అమ్మాయిలు ఎందుకు డల్ ఉన్నారండి? నవ్వరి, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నా, ఎందుకంటే కాలేజ్ లైఫ్ నేను ఎంజాయ్ చేయలేదు. ఆ దేవుడు మీకు కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసే అవకాశం ఇచ్చింది కాబట్టి ఎంజాయ్ చేస్తూ మంచి సబ్జెక్ట్ని మీరు నేర్చుకోండి. ఇప్పుడు డిగ్రీ అయిపోతే బయటకు వెళ్తే కాంపిటీషన్స్ ఉంటాయి. సో ఏది ఎలా చదవాలి అనేది మీరు సార్ వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఒక మంచిగా గోల్ని రీచ్ అయ్యి మళ్ళీ అక్కడ కూర్చొని మళ్ళీ నాకు ఇన్విటేషన్ ఇవ్వాలి, అక్క మేము సక్సెస్ అయినాం అందరం. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు ఒక 1000 మంది ఉంటారు, 900 మంది దగ్గర జాబ్ కొట్టాలి, మిగతా 100 మంది ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి, అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ, ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ నన్ను ఇన్వైట్ చేయాలి, ఏమనంటే అక్క మాకు అందరికీ జాబ్ వచ్చినాయి నువ్వు రావాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఒకసారి అందరూ హ్యాపీగా నవ్వండి, నవ్వు అంటే అది హెల్త్కి మంచిది కదా. నిజంగా థ్యాంక్ యూ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, థ్యాంక్ యూ సో మచ్. డైలాగ్ చెప్పాలా? హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక్క డైలాగ్ అక్కడెక్కడో ఉన్న నన్ను ఇక్కడ తెచ్చిపెట్టింది, నిజంగా చాలా సంతోషం. ఇంకా ఒకటి, మనం ఏం పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి, ఇష్టంతో చేయాలి, ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్ అవుతావు. ఒకప్పుడు డిగ్రీ చదువుకుంటూ బర్రెలను కాయడం అంటే చాలా నామూషిగా ఫీల్ అయినా, ఆ బర్రెలే నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినాయి. సో నిజంగా థ్యాంక్ యూ. మీ అభిమానానికి సార్ కాల్ చేసి నీకోసం మస్తు మంది వెయిట్ చేస్తురమ్మా అన్న. అసలు మీ అరుపులు పులుసులునే నాకు అర్థమైపోయింది, మీరు నన్ను ఎంత ఇష్టపడుతున్నారని. నిజంగా చాలా థ్యాంక్ యూ అండి మీ అభిమానానికి, థ్యాంక్ యూ సో మచ్.
చాలా థ్యాంక్స్ అమ్మా. ఫస్ట్ మొట్టమొదటిసారిగా నేను భయపడ్డా, ఎందుకంటే శిరీష వస్తుందా రాదా, ప్రోగ్రామ్ వస్తుందా రాదా అని. సో విద్యార్థుల గొంతు వినిపించాలి, అప్పుడే మా కళాశాల అందరి తరపున నీకు ఆ అవకాశం రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానమ్మా. కళాశాల తరపున మన అందరి తరపున శిరీషకు సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాను. కూర్చోండి. శ్రీ శ్రీకాంత్ షెట్కార్ గారికి సన్మానించాల్సిందిగా